రాజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నేతల కోరికలు ఏదైతే నూనె డిపో కావాలని మనం కోరుకుంటున్నామో 10 సంవత్సరాల నుంచి పోయిన ప్రభుత్వము నూనె డిపో ఏర్పాటు చేస్తాం అనుకుంటూ మబ్బెడుతూ వచ్చినటువంటి సందర్భంలో కూడా వారి యొక్క బాధలు తీర్చుటకు నేతల బ్రతుకులో వెలుగులు చూసటకు వీరందరి సహాయ సహకారాలతో 50 కోట్ల రూపాయలతో వేములవాడలో మనకు నూనె డిపో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు మిగతా మా యొక్క నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. నియోజకవర్గ కార్మికుల ఆసాంల యొక్క కళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జౌలి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, విప్పు ఆది శ్రీనివాస్ గారు కానీ, వీరందరి యొక్క చొరవతో సిరిసిల్లలో నూనె డిపోను రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూనె డిపోను శాంక్షన్ చేయడం కాకుండా 50 కోట్ల నిధులతో ఈ యొక్క నూనె డిపోను ఏర్పాటు చేయడం హర్షణీయం. దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తర్వాత ఈ యొక్క నూనె డిపో ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మిగతా మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 సంవత్సరాలు ఆ రోజు స్పిన్నింగ్ మిల్లు ఈ సిరిసిల్లలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఒక యారన్ డిపోట్ కావాలి. తద్వారా ఆసాంలకు కానీ, కింద కార్మికులకు కానీ 1-2 జోడి ఉన్నటువంటి వాళ్లకు వెసులుబాటుగా వారికి ఎన్నో క్రెడిట్తోని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, మంచి వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆసాములు కూడా, కార్మికులు కూడా అభివృద్ధి చెందేటువంటి అవసర కార్యక్రమం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నూనె డిపోను ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలు కోరినటువంటి కోరికను మన్నించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిపోను సాక్ష్యం చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల నేతన్నల కోసం యారన్ డిపోను ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఆది శ్రీనివాస్ గారికి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, దీనికి సహకరించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున మా యొక్క సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక వెలుగున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా దీనికి కావలసినటువంటి టెక్స్టైల్ పరిశ్రమకు కావలసినటువంటి సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో భాగంగా సిరిసిల్ల ప్రాంతంలోని నేతన్నలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సిరిసిల్ల నేతన్నలు ఏ విధంగానైతే కోరుకుంటుందో గత కొంతకాలంగా, అంతకుముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలో మేము యార్న్ డిపో నెలకొల్పుతాం, ఇక్కడున్న నేతన్నలకు మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. కానీ
ప్రభుత్వాలు మారిన తర్వాత కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క మాటను పెడచెవిన పెట్టి గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటను పెడచెవిన పెట్టి స్వార్థపూరిత రాజకీయాల కొరకు, ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాల మీద కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ. కానీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు అండగా ఉండాలి, నేతన్నలకు శాశ్వత పరిష్కారం చూపించాలి, వాళ్లకు మూలమైన యార్ను డిపోని ఇక్కడ స్థాపించాలని చెప్పి ఏదైతే ఇక్కడ ఉన్న నేతన్నలు గత కొంతకాలంగా వారి యొక్క ఆలోచనలో ఉన్నదో ఆ ఆలోచనలు సాకారం చేస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో యార్ను డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏ విధంగానైతే రైతుల్లో చిన్నకారు సన్నకారు రైతులు ఉంటున్నారో అదే మాదిరిగా నేతన్నల్లో కూడా అనేక మంది ఇవాళ చిన్న సన్నకారు నేతన్నలు ఉన్నారు. వారిని ఈ యొక్క యార్ను డిపో స్థాపించడం వల్ల వారందరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద స్టేట్ల యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడి వడ్డీ లేకుండా ఇవాళ ఆర్డర్ రాగానే వాళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ ఏదో ఒక స్టేట్ దగ్గర వడ్డీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడేది ఇవాళ. కాబట్టి అంతేకాకుండా యార్ను సుదూర ప్రాంతం నుంచి తీసుకొచ్చుకోవడం, కోయంబత్తూరు కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఇటు పక్కనైతే మహారాష్ట్ర నుంచి ఇక్కడ తీసుకొచ్చుకోవడం చాలా ఇబ్బందికరమైన ఇష్యూ. ఇవాళ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది, సమయం కలిసి వస్తుంది, ప్రొడక్షన్లో కూడా వేగం పెరుగుతుంది. దీంతో పాటు వారికి పని దొరుకుతుంది, ఇక్కడ ఉన్న నేత కార్మికులందరూ కూడా పని దొరుకుతుంది ఇవాళ. అందుకే ఇలా యార్ను డిపోనే కాదు, మళ్ళీ మా ఆలోచనలు ఉంది ఇవాళ ప్రభుత్వం తప్పకుండా ఆర్డర్లు ఇవ్వగానే యార్ను డిపోతోగా యార్ని ఇక్కడే అందుబాటులో ఉంటుంది. దానికి తోడు ఇలా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ఇవాళ బ్యాంకు లింకేజ్ కూడా ఇవ్వాలన్న ఒక ఆలోచనలో ఉంది ఇవాళ. తప్పకుండా ఆ బ్యాంకు లింకేజ్ కూడా ఏ విధంగానైతే మహారాష్ట్రలో, ఏ విధంగానైతే ఇవాళ తమిళనాడులో ఉందో ఆ బ్యాంకు లింకేజ్ యొక్క సాధ్యాలను కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ రైతన్న తర్వాత అత్యధికంగా ఉండేది నేతన్న కాబట్టి ఆ నేతన్నను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఇవాళ మా జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇవాళ కష్టపడి, ఎందుకంటే ఈ ప్రాంతంలో నేతలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాలి, కడుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కాకుండా శాశ్వతంగా వారి కాళ్లపైన వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశం కొద్దీ, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ యార్ను డిపోను వేములవాడ పట్టణంలో స్థాపించడం జరిగింది. ఇవాళ దీని ద్వారా ఇక్కడున్న మధ్యతరగతి, సన్నకారు, చిన్నకారు నేతలందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా కూడా ఇక్కడున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇవాళ పవర్ సమస్య కావచ్చు, అలాగే ఆధునీకరణ సమస్య కావచ్చు, వీటికన్నిటికి కూడా ఇక్కడ దీంతో పాటు పాలిస్టర్తో పాటు ఇవాళ ఏదైతే కాటన్ పరిశ్రమ ఉందో ఆ కాటన్ పరిశ్రమను ఇలా అభివృద్ధి పరిచే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి, అందులో మా వంతు పాత్ర ఇక్కడ స్థానిక నాయకత్వం మేమందరం కూడా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క మనస్ఫూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.